మిర్చికి ధరాఘాతం అంటూ ఆంధ్రజ్యోతిలో ప్రకాశం జిల్లా ఎడిషన్లో శనివారం ఒక వార్త ఇచ్చారు. నిజానికి ఈ వార్త ప్రధానంగా తాలుకాయలకు సంబంధించిన అంశం కాబట్టి కాస్త ఇంట్రెస్టింగ్గా ఉంది, చూద్దాం. ఈ వార్తకి అనుబంధంగా 3 ఫోటోలు వేశారు. ఇందులో కళ్ళంలో ఎండబెట్టిన కాయలు ఒక ఫోటో, రెండోది తాలుకాయలు గ్రేడ్ చేస్తున్న కూలీలు ఇంకో ఫోటో, మూడో ఫోటో వచ్చేటప్పటికి ఏరేసిన తెల్ల కాయలు. ఇప్పుడు వార్తలోకి వెళ్దాం. దిగుబడి మొత్తం 20 క్వింటాలు కూడా వచ్చే పరిస్థితి లేదు. అవి నాణ్యమైన కాయలు వస్తేనే రైతు గిట్టుబాటు అయ్యేది. కానీ అందులో సగానికి సగం తాలుకాయలు దిగుబడి వస్తూ ఉంది. గత సంవత్సరం మిర్చి ధర ఆశాజనకంగానే ఉండటంతో లాభాలు బాగానే వచ్చాయి. దీంతో రైతులు అధిక ధరకు కౌలుకు తీసుకొని మరీ మిర్చి పంటను వేశారు. గత సంవత్సరం క్వింటా మిర్చి ధర 21,000 ఉంది. అత్యల్పంగా అంటే తక్కువ ధర వచ్చేటప్పటికి 18,000 ఉంది. తాలుకాయలు 9,000 దాకా ధర పలికింది. ఈ సంవత్సరం వచ్చేటప్పటికి మిర్చి ధర భారీగా పతనమైంది. ప్రారంభంలో పర్వాలేదనుకున్న రోజులు గడిచే కొద్దీ ధర తగ్గుతూ వచ్చింది. ప్రస్తుతం క్వింటా మిర్చి ధర 12,000 దాకా ఉంది. తాలుకాయలు 6,000 పలుకుతూ ఉన్నాయి. గత సంవత్సరం కూలీల ధర రోజుకి 400 ఉంటే ఈ సంవత్సరం 500కు పెరిగింది. ఇప్పటి వరకు రైతులు మొదటి కోతలు పూర్తి చేశారు. ఎకరాకి 7 క్వింటాలకు మించి దిగుబడి రావట్లేదు. ఆదిలోనే దిగుబడులు తగ్గడంతో వచ్చిన వాటిల్లోనూ తాలుకాయలు రావడంతో నాణ్యమైన కాయలు సగానికి సగమే ఉంటున్నాయి. కోసిన కాయలు ఎండబెట్టాక వాటి నుంచి నాణ్యమైన కాయలు బయటకు తీయటానికి, గ్రేడింగ్ చేయడానికి సైతం కూలీల ఖర్చు భారంగా మారుతూ ఉంది. రానున్న 2-3 కోతల్లో ఇంకా దిగుబడులు గణనీయంగా తగ్గే పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొత్తం మీద మిర్చి పంట సాగు చేసిన రైతులకు ఈ సంవత్సరం నష్టాలు తప్పడం లేదు.